చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని? అతను మంచిగా చేస్తాడని అనుకుంటాను. ఇప్పుడు 14 ఏళ్ళు చేసినాడు, ఓకే. మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈసారి కన్ఫర్మ్ గా చేస్తాడు. జనసేన పార్టీకి తోడైంది కాబట్టి బలంగా ఏర్పడుతుంది సార్. మరి ఇక్కడ కడపలో ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? మాధవిరెడ్డి గారు వస్తారని అనుకుంటాను. చెప్పండి, ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు ఎందుకని? ఎందుకంటే జగనన్న బేగర్ అయిపోయినాడు. ఓకే. క్లారిటీ ఉంటుంది బాగా. మరి ఇక్కడ కడపలో ఈసారి ఎలా ఉంటుంది అంటారు? కడపలో వచ్చి ఆమె రావాలి, మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ. అమ్మంటే బాగా సార్, ఉంటే బాగుంది. అమ్మే బేగర్. ఓకే. ఆల్రెడీ టీడీపీ తరపున ఉన్నా. టీడీపీ ఓకే. ఎలా ఉంది సార్ ఇక్కడ టీడీపీ? సరే, టఫ్ ఫైట్ ఇస్తారా? గెలుస్తారా? పక్కా గెలుస్తారు. ఎందుకని? పనులు అటు చేస్తాను అమ్మ కూడా. ఓకే. సో మీకు ఏం కలిసి వస్తుంది అంటే ఇప్పుడు అంజద్ బాషా గారు 3 సంవత్సరాలు 3 టైమ్స్ చేశారు కదా, అంటే ఆయన మీద వ్యతిరేకత ఉందంటారా? వ్యతిరేకత మక్కువగా ఉంది, వాళ్ళ వాళ్ళలోనే ఉంది, ముస్లింస్ లోనే ఉంది. చెప్పండి, ఈసారి కడపలో ఎవరు వస్తారు? రావాలండి. ఎందుకండి? ఎందుకంటే 5 ఏళ్ళు చూసాము అరాచక పాలన, దౌర్జన్యాల పాలన. ఓకే. డెవలప్మెంట్ అంటే ఏం లేదు, రాజధాని లేదు, పోలవరం లేదు, చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. ఓకే. అందుకని ఈసారి ప్రభుత్వం మారాలంటారు. ప్రభుత్వం ఖచ్చితంగా మారాలండి. చంద్రబాబు సీఎం కావాలి.